నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కార్ మరోసారి దృష్టి పెట్టింది. హార్వర్డ్ తో పాటు వర్సిటీలోని ఇజ్రాయెల్ విద్యార్థులు పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. దీనిపై హార్వర్డ్ అత్యవసర చర్యలు చేపట్టకపోతే సమాఖ్య నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. వర్సిటీ సిలబస్, సిబ్బంది నియామకం, విద్యార్థుల అడ్మిషన్స్ పై ట్రంప్ చేసిన ఆదేశాలపై హార్వర్డ్ యూనివర్సిటీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా క్యాంపస్ లో జరిగిన నిరసనల్లో విద్యార్థులను రక్షించడంలో వర్సిటీ ఫెయిల్ అయిందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు తర్వాత కూడా హార్వర్డ్ ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొంది. హార్వర్డ్ పౌర హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ఇదే కొనసాగితే సమాఖ్య నిధులు అందవని హెచ్చరించింది. 2024-25 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ లోని మొత్తం విద్యార్థులలో 27% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్స్ శాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత విలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీస్ వచ్చేశారు. జెఫ్ బెజోస్ తో పెళ్లి తర్వాత లారెన్స్ శాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లైన కొన్ని గంటల తర్వాత శాంచెజ్ తన పాత ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ అన్నిటిని డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ని మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని లారెన్స్ శాంచెజ్ బెజోస్ గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ పెళ్లి కోసం జెఫ్ బెజోస్ ఏకంగా 548 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా శాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ ఫ్రాక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుల నుండి హ్యాక్ చేసిన మెయిల్స్ ని బహిర్గతం చేస్తామని ఇరాన్ హ్యాకర్స్ బెదిరింపులకు దిగారు. రాబర్ట్ అనే మారు పేరుతో ఓ మీడియా సంస్థతో హ్యాకర్స్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో పలు విషయాలు వెల్లడించారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, ట్రంప్ న్యాయవాది లిండ్సే హాలిగన్, అధ్యక్షుడి సలహాదారు రోజర్ స్టోన్ తో పాటు మరికొందరి మెయిల్స్ అందులో ఉన్నట్టు తెలిపారు. దాదాపు 100 గిగాబైట్ల సమాచారం ఉందని, తమ వద్ద ఉన్న సమాచారం విక్రయించి బహిర్గతం చేస్తామని రాబర్ట్ హెచ్చరించారు. అయితే దానికి సంబంధించిన ప్రణాళికలు తెలుపలేదు. అంతేకాకుండా ఆ మెయిల్స్ లోని కాంటెంట్ గురించి కూడా వెల్లడించలేదు. ఈ బెదిరింపులపై వైట్ హౌస్ FBI డైరెక్టర్ కాష్ పటేల్ స్పందించారు. జాతీయ భద్రతకు ఆటంకం కలిగించే వారు ఎవరైనా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మరోసారి భారత్ పై విషం కక్కారు. ఆపరేషన్ సింధూర్ కి ముందు కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అని పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా అదే తరహా వ్యాఖ్యలు మరోసారి చేశారు. కాశ్మీరీ ఉగ్రవాదులను పూర్తిగా వెనకేసుకొచ్చారు. వారిని స్వాతంత్ర యోధులుగా అభివర్ణించారు. వారిది చట్టబద్ధమైన పోరాటమని పేర్కొన్నారు. భారత్ ఉగ్రవాదంగా ముద్ర వేస్తుందని, వాస్తవానికి అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన చట్టబద్ధమైన న్యాయసమ్మతమైన పోరాటమని మునీర్ పేర్కొన్నారు. కరాచీలో పాకిస్తాన్ నేవల్ అకాడమీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ కాశ్మీర్ కి రాజకీయ, దౌత్య, నైతిక పరమైన మద్దతును తమ దేశం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. స్వయం నిర్ణయాధికారం కోసం అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు.